ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ విపత్తుకు ముమ్మాటికి చంద్రబాబుదే తప్పు. సీఎం పదవిలో కూర్చోవడానికి అసలు అర్హుడివేనా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిలదీశారు. చంద్రబాబు ఒకసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని ధ్వజమెత్తారాయన. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వెంటనే విజయవాడ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 500 కోట్ల రూపాయలతో కృష్ణలంకకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించామని గుర్తు చేశారు. ఇప్పుడే అది రిటైనింగ్ వాల్ 3 లక్షల మందిని కాపాడుతోందని, అది లేకపోతే ఇంకా ఎంత అనర్థం జరిగి ఉండేదో ఆలోచించాలన్నారు వైఎస్ జగన్. ఒక్క గోడ, ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ, ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన ఈరోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈరోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతూ ఉన్నారు. ఇంకా నా గోడే కన్నా లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునే దానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది. 32 మంది చావుకు కారణం ఎవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడివేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 32 మంది చనిపోయినారు ఈరోజు. ఈ 32 మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి. ఖచ్చితంగా జరగాలి. తప్పెక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది. అసలు ఫ్లడ్ తుఫాను వస్తూ ఉందని నీకు బుధవారం రోజు నీకు సంకేతం వస్తే బుధవారం నువ్వు కానీ ఒక రివ్యూ తీసుకుని ఉంటే ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీని పిలిచి నువ్వు రివ్యూ తీసుకుని ఉంటే, స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఉంటే ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం ఎంత వర్షం పడబోతా ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు. డ్యామ్లలో రిజర్వాయర్లు ఎంత ఉన్నాయో నీకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు. మళ్ళీ ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉంటే, ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పుంటే అసలు ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. మరి కారణం నువ్వు అయినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హుందాగా యాక్సెప్ట్ చేసి, తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు వేయాలి. కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపిస్తూ అధికారులను తప్పుపడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు. విజయవాడ వరదలు మరణం మృదంగం మ్రోగిస్తున్నాయి. విజయవాడ వరదల్లో ఇప్పటి వరకు 47 మంది మృతి చెందారు.
నిన్న ఒక్కరోజే 15 మృతదేహాలు లభ్యమయ్యాయి. 5 రోజులుగా నీట మునగడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. వరద తగ్గడంతో సింగ్నగర్లో నుండి బాధితులు వెళ్లిపోతున్నారు. 5 రోజులుగా వరద బాధితులు నరకం అనుభవిస్తున్నారు. ఇళ్లన్నీ బురదమయం, కాలనీలు దుర్గంధం కావడంతో భరించలేక బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ సేవలపై నమ్మకం లేక ఊళ్లకు, బంధువులకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కట్టుబట్టలతో ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు బాధితులు. ఇటు ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక రానున్న 2 రోజుల్లో కూడా వర్షాలు గట్టిగా పడనున్న నేపథ్యంలో అధికారులు ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఎస్ కార్తీక్, గత 4 రోజులు బట్టి కూడా మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలంతా కూడా నీళ్ళల్లోనే ఉన్నారు. పూర్తిగా దుర్గంధభరితంగా వాటర్ ఉన్న పరిస్థితి, చాలా మృతదేహాలు కూడా కొట్టుకొస్తున్న పరిస్థితి, ఇతర జంతువుల కళేబరాలు కొట్టుకొస్తున్న పరిస్థితి. అయినా కానీ అక్కడి నుంచే ఉండాల్సిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు, ఆదుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా రంగంలో దిగారు. అధినేత ఆదేశాల మేరకు వాళ్ళంతా కూడా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ 4 రోజు అయినా మనం పాత రాజరాజేశ్వరిపేట ఏదైతుందో అక్కడ ఇంకా మోకాల లోతు నీళ్ళల్లోనే ప్రజలు సహజీవనం చేస్తున్నారని చెప్పొచ్చు. దాదాపు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2 లక్షల పాల ప్యాకెట్లను, అదేవిధంగా 4 లక్షల వాటర్ బాటిల్స్ను కూడా ఇప్పటికే సప్లై చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్, ఏంటి పరిస్థితి ఎలా ఉంది పాత రాజేశ్వరిపేటలో? మీరు పూర్తిగా సహాయ కార్యక్రమాలు ఉన్నారు, ప్రభుత్వం కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్తుంది, కానీ ఎక్కడ కూడా అందలేని పరిస్థితి. పాతరాజేశ్వరిపేట పూర్తిగా చాలా పేదరికంలో ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ముంపుకు గురైన తర్వాత కనీసం అధికారులు ఎవరు కూడా స్పందించలా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కాలు పెట్టాల. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారని తెలిసిన తర్వాత 4 ట్రాక్టర్లు, 4 వాటర్ బాటిళ్ళు, కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి అడావిడి చేశారు. కానీ ఇంతవరకు కూడా పాత రాజరాజేశ్వరిపేటకి సహాయ కార్యక్రమాలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అందలేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదని వాళ్ళ ఆవేదనని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ముందు కూడా వారు మహిళలు పెద్ద ఎత్తున తెలియజేయడం జరిగింది. రోడ్ల మీదన, ఆటోల మీదే వాళ్ళు ఉండడమే వాళ్ళకి పునరావాస కేంద్రంలాగా ఉంది. అదేవిధంగా అక్కడ మెడికల్ క్యాంప్ అని పెట్టారు. మెడికల్ క్యాంప్లో కూడా అక్కడ ఏమున్నాయి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ తప్పించి ఎవరు కూడా కనీసం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా లేనటువంటి పరిస్థితి. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వర్షంలో తడుస్తా, నిన్న కూడా వర్షం పడింది, ఇవాళ కూడా పడుతుంది. చిన్న పిల్లల్ని పెట్టుకొని వర్షంలో పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ముంపుకు గురైన ప్రాంతంలో ఆయన కాలు మోపల. భవానీపురం స్వాతి సెంటర్ నుంచి చర్చి సెంటర్ వరకు వస్తే అదంతా కూడా నీళ్ళు ఏముండవు. అక్కడ ఒక 2 అడుగులు 2.5 అడుగులు ఉంది, అందుకని తాపీకి వచ్చారు. ఆయన ఎక్కడైనా ఏకలవ్య నగర్ వెళ్ళారా, ఉర్మిలా నగర్ వెళ్ళారా, సితారా సెంటర్ లోపలికి ఎక్కడైనా వెళ్ళారా, కబేళ లోపలికో రోటరీ నగర్లోకి వెళ్ళారా, ఆయన ఓల్డ్ ఆర్ఆర్పేట ఎక్కడైనా తిరిగారా చెప్పండి. పాల ఫ్యాక్టరీ కానీ, కేఎల్రావు నగర్ కానీ ఇవన్నీ బాగా మిగతా చోట్లంతా కూడా వరద వాటర్ ఉంది, కానీ ఆర్ఆర్పేటలో మాత్రం పూర్తిగా మురికి వాటర్ ఎక్కువగా కనిపిస్తుంది. అదే ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి, పూర్తిగా దుర్గంధభరితంగా ఉండాల్సిన పరిస్థితి. పాత రాజరాజేశ్వరిపేటకి 2 పక్కల కూడా కాలువలు ఉన్నాయి, ఇంకో పక్కన బుడమేరు ఉంది. 2 పక్కలేమో తూర్పు పక్కన రైల్వే ట్రాక్ పక్కనేమో ఒక దగ్గరేమో పెద్ద ఎత్తున మురికి కాలువ ఉంది. అలాగే వెనకాల మహంకాళి గుడి దగ్గర కూడా వేస్ట్ వాటర్ పెద్ద కాలువ ఉంది, ఇంకో పక్కనేమో బుడమేరు ఉంది. ఈ 3 కూడా చుట్టుముట్టడంతో వాళ్ళందరికీ నీళ్లతో పాటు ఈ కార్పొరేషన్ వేస్ట్ వాటర్ అన్నీ వెళ్ళే కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున మురికి వాటర్ ఉండడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ఒక 100 అడుగులు వేస్తే ముక్కు మూసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం ఇంతవరకు సహాయక చర్యలు అయితే తీసుకోలేదు. పూర్తిగా వైఫల్యం చెందింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే, ఆయన వస్తున్నారని తెలిసినప్పుడు మాత్రమే ఎంతో కొంత ఇక్కడికి వచ్చి హడావిడి చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇంతవరకు ఎవరికి కూడా సరిగ్గా సహాయం అందనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. సరే, అంటే ఎంతమందికి వైఎస్ఆర్సీపీ తరఫున అక్కడ ఏమేమి ఆహార పొట్లాలు పంచారు, లేకపోతే వాటర్ ఎంతమందికి ఇచ్చారు, పాలు ఎంతమందికి, ఎంతవరకు సహాయ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ తరఫున జరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటనకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆహావేశాలు, వాళ్ళ బాధలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది. అందుకు మొన్నే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా డివిజన్లో మొత్తం 5,000 పాల ప్యాకెట్లు, 10,000 వాటర్ బాటిల్స్ ఆయన నాయకత్వంలో పంచడం జరిగింది. అదేవిధంగా అన్ని డివిజన్లో పంచుతున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే ఒక వంకతో
అధికారులందరూ అక్కడ కేంద్రీకరించడం, అలాగే వాటర్ ప్యాకెట్లు అవి పెట్టడం అన్నీ జరిగినాయి. అయినా సరే ప్రజలు ఆవేదన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా ఇక్కడ ఎటువంటి సహాయ కార్యక్రమాలు జరగలేదు. శనివారం సాయంత్రమే వాళ్ళకి తెలుసు బుడమే వదులుతున్నామని. అయినా సరే ఆదివారం పొద్దున ప్రజలందరినీ మేము అలర్ట్ చేసాం. పునరావాస కేంద్రాలు ఏవి కూడా మా డివిజన్లో ఏర్పాటు చేయకుండా పాపం ఎవరి కాళ్ళు ప్రజలు రోడ్ల మీద పడి అస్తవ్యస్తాలు పడి చిన్నపిల్లలతో ముసలి ముతక అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఎవరు దారున్న వాళ్ళు రోడ్ల మీద నివసించే పరిస్థితి, కాపలా కాసే పరిస్థితి వచ్చింది. నిన్నటి దాకా కూడా ఎవరు కూడా అధికారులు పట్టించుకోలేదు, రాజకీయ నాయకులు ఎవరు రాలేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆర్ఆర్పేటకి రావడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ప్రజలంతా తిరగబడే పరిస్థితుల్లో ఉన్నారు. మురికిలో బ్రతుకుతున్నారు అందరూ కూడా. చుట్టూతా మురికి కాలువలు ఉండటం వల్ల మురికంతా కమ్మేసింది డివిజన్ మొత్తం కూడా. ఇటువంటి డివిజన్ని పట్టించుకోకుండా ఆయన సితార సెంటర్, పాయకాపురం అవన్నీ తిరగడం అనేది సరైన పద్ధతి కాదు. ఆర్ఆర్పేటలో ఇది చెప్తున్నారు. పూర్తిగా ఎక్కడైతే కొంత వాటర్ బాగుందో అక్కడ మాత్రమే చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజలందరికీ సహకరించడం కోసం కింద వరకు వచ్చారు. ఆర్ఆర్పేట ఏదైతే ఉందో రాజరాజేశ్వరిపేట, ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ మంది రోజువారీ కూలీలు ఉంటారు, నిరుపేదలు ఉంటారు. ఈ ప్రాంతంలో అత్యంత దయనీయంగా పరిస్థితుంది. ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు చేపట్టలేదు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి నేను అధికారులు ఆదరాబాదరగా వచ్చి కొన్ని సహాయ కార్యక్రమాలు చేశారు తప్ప అసలు సహాయ కార్యక్రమాలు ఇక్కడ జరగట్లేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు కూడా సహాయ కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఆర్ఆర్పేటలో కనిపిస్తుంది. కార్తీక్. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.